మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి దూసుకుపోతుంది. విడుదలై 2 వారాలు పూర్తయినా వసూల్లో ఎలాంటి తగ్గుదల కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా వర్కింగ్ డేస్లోనూ కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ థియేటర్లకు పెద్ద సంఖ్యలో రావడంతో కలెక్షన్స్ స్టడీగా కొనసాగుతున్నాయి. విడుదలైన 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్ చేరుకోవడం సినిమాకు కీలకమైన ప్లస్గా మారింది. ముఖ్యంగా నెట్ కలెక్షన్స్ పరంగా 200 కోట్ల మార్కును దాటిన చిరంజీవి తొలి చిత్రంగా ట్రేడ్ వర్గాల్లో సినిమా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో 20వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒక్కసారి చూద్దాం. దర్శకుడు అనిల్ రావుపూడి సినిమాను మాస్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యాలెన్స్ చేశారు. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, ఎనర్జెటిక్ డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కథానాయికగా నయనతార నటించగా గెస్ట్ అపీరెన్స్లో వెంకటేష్ కనిపించిన సినిమాపై బజ్ను మరింత పెంచింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సుమారు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ దశలో భారీ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటికల్ హక్కులు దాదాపు 105 కోట్లకు అమ్ముడవ్వగా వరల్డ్ వైజ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుండి 150 కోట్ల మధ్యలో జరిగింది. స్ట్రాంగ్ ఓపెనింగ్స్తో తొలి వారంలోనే లాభాల బాట పట్టిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా మెగాస్టార్ కెరియర్లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద తొలి షో నుంచే రికార్డులను షేక్ చేస్తూ దూసుకుపోతుంది. విడుదలకు ముందే భారీ అంచనాల నడుమ థియేటర్లో అడుగుపెట్టిన సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ట్రేడ్ వర్గాలకు ఊహించిన సర్ప్రైజ్ ఇచ్చింది. ముఖ్యంగా ప్రీమియర్స్ ద్వారానే 9.35 కోట్ల నెట్ వసూలు రాబట్టి విశేషంగా నిలిచింది. ఇక ఫస్ట్ డే మొత్తం 32.25 కోట్ల నెట్ కలెక్షన్స్తో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ నమోదు చేసి మెగాస్టార్ మార్కెట్ స్టామినాను మరోసారి రుజువు చేసింది. రెండో రోజు 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లు వసూలు చేయడంతో సినిమాకు తొలి వీకెండ్ నుంచే మంచి మొమెంటం లభించింది. సంక్రాంతి సెలవుల ప్రభావంతో థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో నిండిపోవడం కలెక్షన్లకు మరింత బలాన్ని చేకూర్చింది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలిరావడం సినిమాకు ప్లస్గా మారింది. మొదటి వారం మొత్తం సినిమా సూపర్ స్టేబుల్గా కొనసాగింది. నాలుగో రోజు 22 కోట్లు, ఐదో రోజు 19.5 కోట్లు, ఆరో రోజు 18.9 కోట్లు, ఏడవ రోజు 17.65 కోట్లు వసూలు చేయడంతో తొలివారం ముగిసేసరికి బ్రేక్ ఈవెన్కు చాలా దగ్గరగా చేరుకుంది. వర్కింగ్ డేస్లోనూ ఈ స్థాయి వసూలు రావడం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్ట్రెంత్ను స్పష్టంగా చూపించిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. రెండో వారం ప్రారంభంలో సహజంగా కొంత డ్రాప్ కనిపించినా సినిమా పూర్తిగా పడిపోలేదు. 8వ రోజు 8 కోట్లు, 9వ రోజు 5.75 కోట్లు, 10వ రోజు 4.2 కోట్లు, 11వ రోజు 3.3 కోట్లు, 12వ రోజు 2.65 కోట్లు వసూలు చేసింది. వీకెండ్లోనూ ఈ స్థాయి నెంబర్లు రావడం సినిమాకున్న లాంగ్ రన్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. వీకెండ్ వచ్చేసరికి మళ్లీ కలెక్షన్లో ఊపు కనిపించింది. 13వ రోజు 4.25 కోట్లు, 14వ రోజు 6.2 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదయ్యాయి. వీకెండ్ తర్వాత కూడా సినిమా స్టామినా ఎక్కడ తగ్గలేదు. 15వ రోజు 5.9 కోట్లు, 16వ రోజు 2.1 కోటి, 17వ రోజు 1.16 కోట్లు, 18వ రోజు 1.3 కోట్ల నెట్ వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 212.05 కోట్లు, కర్ణాటకలో 21.44 కోట్లు, తమిళనాడులో 2.93 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.11 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇండియాలో గ్రాస్ మొత్తం 240.65 కోట్ల రూపాయలు చేరింది. మొత్తంగా 19 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైజ్గా 282.8 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్స్ 203.05 కోట్లు కాగా ఓవర్సీస్ మార్కెట్లో కూడా మెగాస్టార్ క్రేజ్ మరోసారి రుజువైంది. అమెరికా సహా ఇతర దేశాల నుంచి ఇప్పటి వరకు సుమారు 43 కోట్ల గ్రాస్ వసూలైనట్లు సమాచారం. ఇక 20వ రోజు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మళ్లీ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రోజు నెట్ వసూలు 3 నుంచి 3.5 కోట్ల మధ్యలో ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా మేకర్స్ మాత్రం సినిమా కేవలం 15 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 388 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచిందని ప్రకటించారు. వీకెండ్లో కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగితే ఈ సినిమా త్వరలోనే 400 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మన శంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో మరో ఘన విజయంగా నిలడమే కాకుండా 2026 బాక్సాఫీస్ రికార్డు తిరిగి రాసి సినిమాల్లో ఒకటిగా మారబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి మీరు కూడా మన శంకర వరప్రసాద్ గారు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.